జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మనం అప్పుడప్పుడు ఈ మనువాదం అని ఈ మనుస్మృతి అని అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు మనం హిందువులమే కదా, అసలు ఈ మనువాదం అంటే ఏందో, ఈ మనుస్మృతి అంటే ఏందో, ఆ మనువు ఎవరో ఏ ఒక్కరికన్నా తెలుసా అంటే తెలియదు. అసలు మొత్తం దేశం మొత్తం మీద దీని మీద ఒక సర్వే చేసినా, అందరినీ నువ్వు దేశం మొత్తం సర్వే చేసినా ప్రతి ఒక్కరి కాడికి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మనం సేకరించగలిగినా కూడా 100కి 99.99% మందికి కూడా దీనికి అసలు ఎవరికి దీనికి అర్థం కూడా తెలియదు. అర్థమవుతుందా? షరియా చట్టం అంటే ఏంటో హిందూ సమాజానికి తెలిసేమో కానీ మనుస్మృతి మనువాదం అనే దానికి ఎవరు కూడా దానికి అర్థం ఏంటో అసలు అది ఒకటి ఉన్నదని కూడా మన హిందూ సమాజానికి మన హిందువులకు తెలియదు. ఇప్పుడు ఈ న్యూస్ ఒకసారేనండి, ఎవరా బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా చిత్తగొట్టేశాడు, చింతపండు దంచాడు, దంచిపారు దొబ్బినాడు. ఏందనేది నేను మ్యాటర్లో మీకు అర్థం ఏంటంటే చెప్తా. కపిల్ మిశ్రా ఈయన ఢిల్లీ బీజేపీ నాయకుడు, అంతేకాకుండా ఢిల్లీ బీజేపీ యూనిట్కు ఉపాధ్యక్షుడు కూడా. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఢిల్లీలో చెప్పుకోదగ్గ నాయకుల్లో ఈ కపిల్ మిశ్రా ఒకరన్నమాట. నిజానికి కపిల్ మిశ్రా మొదట ఈ ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేశారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీలో అరవింద్ కేజ్రీవాల్ హిందువులను తక్కువ చేస్తా ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతూ ఉండడంతో అది చూసి భరించలేక ఈ కపిల్ మిశ్రా ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి ఏంలే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిపోయినాడు. ఇట్లాంటి చాలా మంది ఉన్నారు. ఏది ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వదిలేసి ఈ డెకాయిట్ అరవింద్ కేజ్రీవాల్ చేసే పనులని నచ్చకొచ్చి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్థమైందా? ఇక తక్కువ కాలంలోనే ఆయన డెడికేషన్తో బీజేపీలో ఉపాధ్యక్షుడి స్థాయికి చేరుకున్నాడు. ఢిల్లీ బీజేపీ యూనిట్లో ఉన్నంతలోనే ఈ డైనమిక్గా పనిచేస్తున్న నాయకుడు ఈ కపిల్ మిశ్రానే. ఇక అసలు విషయానికి వద్దాం. ఢిల్లీలో మొన్న హిందూ ఏకో సిస్టమ్ అనే కార్యక్రమం ఒకటి జరిగింది. ఈ కార్యక్రమానికి ఢిల్లీలోని హిందూ నాయకులను ఆహ్వానించారు. అదేవిధంగా ఈ కపిల్ మిశ్రాను కూడా ఆహ్వానించారు వాళ్ళందరితో పాటు. ఇక ఈ కార్యక్రమానికి వెళ్ళినటువంటి మన కపిల్ మిశ్రా దడదడలాడిచ్చాడు. తన చురకత్తుల్లాంటి తన మాటలతో సూడో సెక్యులర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా నేను చెప్పినటువంటి ఈ మనువాదం గురించి అద్భుతంగా ప్రసంగించాడు. ఆయన మాట్లాడుతా ఈ మధ్యన ఈ మనువాదం, మనువాది, మనుస్మృతి అన్న పదాలను ఉపయోగించడం కొందరికి ఫ్యాషన్గా మారిపోయింది. అసలు ఈ మనువెవరో, ఆ మనువాదం ఏందో సగటు హిందువుకి ఎవరికి కూడా తెలియదు. కానీ హిందువులను మనువాదులుగా చిత్రీకరిస్తా మాట్లాడడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. సరే, కాసేపు హిందువులు మనువాదులే అనుకుందాం. అనుకుందాం. మన దేశంలోని ఏ హిందూ కూడా ఎప్పుడు ఈ మనువాదాన్ని నెత్తిన పెట్టుకోవాలా, ఈ మనువాదానికి మద్దతుగా ఎప్పుడు కూడా మాట్లాడాల, అసలు మనుస్మృతిని అమలు చేయాలని చెప్పేసి ఏ హిందూ కూడా డిమాండ్ చేయాల. ఎక్కడ అందుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ, డిబేట్లు కానీ, ఉద్యమాలు కానీ ఏవి కూడా జరగల. అవునా కదా? మాకు మనుస్మృతే కావాలని చెప్పేసి హిందువులు ఎక్కడ కనీసం మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. ఈయన మాట్లాడిన ప్రతి పాయింట్ కూడా 100% ఏం లే దుమ్ము దులిపేశాడు. కానీ ముస్లింలు మాత్రం తమకు షరియాలా కావాలని చెప్పేసి కోరుతారు, షరియాలను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. మరి ఈ విషయం పైన ఈ సూడో సెక్యులర్ మేధావులు ఎందుకు ప్రశ్నించరు? వాళ్ళ నోటికి ఏం అడ్డం వచ్చింది? వాళ్ళ నోళ్ళు ఎందుకు మూతపడిపోతున్నాయి? అదేమంటే హిందూ గ్రంథాల్లో లేనటువంటి తప్పులను వాటిని చూపిస్తా, హిందూ మత గ్రంథాలను విమర్శిస్తా జుగుప్సాకరంగా మాట్లాడుతుంటారు కదా. మరి ముస్లింలో ఉన్నటువంటి త్రిబుల్ తలాక్ కావచ్చు, ఈ నికా హలాలా గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడరు? అలా మాట్లాడే ధైర్యం లేదా? ఈ మధ్య 4 ముక్కలు చదువుకొని ఉద్యోగాలు రాని కొంతమంది పనికిమాల సన్నాసులు అందరూ కూడా ఒక సామాజిక శాస్త్రవేత్తలమంట ఈ మనుస్మృతి అంట తిరుగుతా ప్రజల్లో లేనిపోని భయాందోళనలన్నీ కల్పిస్తున్నారు. కానీ ఈ పిరికి వెధవలకు, ఈ సన్నాసులకు త్రిపుల్ తలాక్ గురించి, అదేవిధంగా నిక్కా హలాలా గురించి మాట్లాడే ధైర్యం, సత్తా, దమ్ము లేవు. మీరు నిజంగా సెక్యులర్లు అయితే మా మనుస్మృతి గురించి మాట్లాడినట్టు ముస్లింల త్రిబుల్ తలాకు, నికా హలాల గురించి మాట్లాడిన చూద్దామంట. ఈ కపిల్ మిశ్రా గారు ఈ సూడో సెక్యులర్ మేధావులకు పిచ్చెక్కిచ్చేటట్టు మాట్లాడడం విశేషం. కానీ నాయన వాళ్ళకు సిగ్గులే, శరంలే, మానవులే, ఆత్మాభిమానంలే ఏమిలే అని మొహాన్ని చూసినా కూడా నవ్వుకుంటా ఇట్లా దుడుచుకొని పోయి పక్కకు పోయి మళ్ళీ హిందువులట్ట అని చెప్పి మాట్లాడతారు. చెప్పినా కదా, వాళ్ళ సిగ్గులే, శరంలే, లజ్జాలే ఏమిలే. వాళ్ళు అదొక జాతి అన్నమాట. అదొక జాతి, అది ఈడ్చేసిన జాతి. అది లజ్జ కూడా అసలు వాళ్ళకి ఏమీ ఉండదు. వాళ్ళు కేవలం ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలా, ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల హిందూ సమాజాన్ని ఎందుకు పనికి రాకుండా చేయాలనేదే వాళ్ళ యొక్క లక్ష్యం.
అంతేగాని వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళకి పిచ్చోళ్ళ ఇంకొకరి మతం గురించి వాళ్ళ కట్టుబాట్ల గురించి ఆచారాల గురించి మాట్లాడడానికి వాళ్ళు ఏం పిచ్చోళ్ళ కాదు కదా. ఎందుకంటే వీళ్ళు ఎంతసేపటికి వాళ్ళ పైకి లేపి హిందూ సమాజాన్ని తొక్కాల కాళ్ళకేం చేసి, అది వాళ్ళ లక్ష్యం. ఇంక మనం అమాయకులం అంతకు మించి ఆశిస్తే అంతే, దాని మించి ఇంకేం వేరే మాట ఏం లే. ఏమంటారు? నేను చెప్పింది కరెక్టేనే కదా? నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీకు కనిపిస్తే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ప్లీజ్ ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వీడియో చూసే వాళ్ళందరినీ కూడా, మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.